వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశంలో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే నీట్ యూజీ పేపర్ లీక్ కి సంబంధించి 2026 ఈ పేపర్ లీక్ సంబంధించి సిబిఐ విచారణ పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చింది. మే 2026లో సిబిఐ ఈ కేసును స్వీకరించింది. ఆ తర్వాత విచారణను కూడా వేగవంతం చేసింది. ఇప్పటి వరకు నమోదైన ముఖ్యాంశాలు ఏంటంటే మొత్తం ఈ కేసుకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేశారు. పివి కులకర్ణి, ఈయన పూణేకి చెందిన కెమిస్ట్రీ లెక్చరర్. వీడే మాస్టర్ మైండ్ అనమాట. ఎన్టీఏ పరీక్షల విధులు నిర్వహించడం వల్ల అతనికి పేపర్కి సంబంధించిన ముందస్తు యాక్సెస్ లభించింది. ఏప్రిల్ చివరి వారంలో ఇంట్లోనే ప్రత్యేక క్లాసులు నిర్వహించి ప్రశ్నలు, ఆప్షన్లు, సమాధానాలు అందించాడు. ఇక ఈయన తర్వాత పేర్లు శివరాజ్ మోతేఘాంకర్, లాతూర్ ఆర్సీసీ కోచింగ్ సెంటర్ యాజమాని. ఏప్రిల్ 23న అతనికి కెమిస్ట్రీ పేపర్ మరియు సమాధానాలు అందాయి. ఆ తర్వాత మనీషా హవాల్దర్, పూణేకి చెందిన ఫిజిక్స్ లెక్చరర్, ఎన్టీఏలో అనువాదకురాలిగా పనిచేసింది. తర్వాత మనీషా మంధారే, పూణేకి చెందిన బోటనీ టీచర్, ఎన్టీఏ ద్వారా సబ్జెక్టు నిపుణురాలుగా నియమితులయ్యారు. తర్వాత డాక్టర్ మనోజ్ షిరూరే, లాతూర్కి చెందిన పిల్లల వైద్యుడు, విచారణలో అప్రూవర్గా మారాడు ఈయన. తేజస్సా, పూణేలోని అప్మా కోచింగ్ సెంటర్కి చెందిన ఫిజిక్స్ ఫ్యాకల్టీ. బివాల్ కుటుంబం, జైపూర్కు చెందిన 3 సభ్యులు వీళ్ళు. ఇక వీళ్ళను ఈ 13 మందిని కూడా దోషులుగా ఇప్పటి వరకు అరెస్టు చేశారు. అసలు ఇది ఎలా లీక్ అయింది అంటే సిబిఐ ప్రకటన, పేపర్ లీక్ మూలాలను కనుక గమనిస్తే ఎన్టీఏ లోపల ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుందో అది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఆ పేపర్ తయారు చేయడం కానీ దానికి సంబంధించి అన్ని కూడా ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ ఎన్టీఏ లోపలి వ్యక్తుల వల్లే జరిగాయి అని సిబిఐ కోర్టుకు తేల్చి చెప్పింది. ఇక ఎన్టీఏ సోర్సు పూణే వ్యక్తి ధనుంజయ్ లోఖాండే, శుభం కేర్నార్. ఇతర రాష్ట్రాలు, నాసిక్లో మొదటిసారి పేపర్ లీక్ తయారు కాగా ఆ తర్వాత హర్యానా, రాజస్థాన్, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు కూడా వ్యాపించింది. ఇక ఏప్రిల్ 29న టెలిగ్రామ్లో 500 నుంచి 600 ప్రశ్నల పీడిఎఫ్ హల్చల్ చేసింది. అందులో 180 ప్రశ్నలు నీట్ పరీక్షలో హబూషాగా వచ్చాయి. ఇక నీట్కి సంబంధించి మల్టీ స్టేట్ సిండికేట్, కోచింగ్ నిర్వాహకులు, ఆర్థిక లావాదేవీల ఆధారాలను కూడా విచారిస్తున్నారు. మొబైల్ చాట్లు, పీడిఎఫ్ మార్పిడి, వీడియో ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక పలువురు నిందితులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబడ్డారు. కొందరికి సిబిఐ కస్టడీ, మరికొందరి జ్యుడిషియల్ కస్టడీ లభించింది. ఈ లీకేజీలో భాగస్వామ్యులైన ఎన్టీఏ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరనేది సిబిఐ ఆరా తీస్తోంది. అంతేకాదు నీట్ యూజీ 2026 రద్దు చేసి జూన్ 21, 2026న మళ్ళీ ఆఫ్లైన్ పద్ధతిలోనే 13 భాషల్లో రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఇక జూన్ 21 వరకు యాప్ని నిలిపివేయాలని ఎన్టీఏ అభ్యర్థించింది. పార్లమెంటరీ కమిటీ ముందు సిబిఐ డైరెక్టర్ మరియు ఎన్టీఏ డీజీ విచారణ అప్డేట్ సమర్పించారు. సిబిఐ ప్రధాన దృష్టి డబ్బు కోసం పేపర్లు విక్రయించే ముఠా మరియు ఎన్టీఏ లోపల వ్యక్తులపైనే ఉంది. ఇంకా కొందరు అనుమానితుల విచారణ కొనసాగుతుంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది కాబట్టి తుది తీర్పు రావాల్సి ఉంది. ఇక 12 మే 2026 ఎన్టీఏ పరీక్ష రద్దు చేసింది. మే 3, 2026 జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి లీక్ సమాచారం రావడం వల్ల ఎన్టీఏ రద్దు చేసింది. మే 15, 2026 శుక్రవారం ఉదయం 10:30 కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పత్రికా సమావేశం తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఇక దానికి సంబంధించి ప్రకటన చేశారు. జూన్ 21, 2026 ఆదివారంన మళ్ళీ ఎగ్జామ్ జరిగింది. జూన్ 14 నాటికి విడుదల చేశారు. పరీక్షా సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచారు. వచ్చే సంవత్సరం నుంచి నీట్ పరీక్ష క్యూఎంఆర్ పద్ధతికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి రూపంలో జరగనుంది. పత్రికా సమావేశంలో ఏం చెప్పారు అనే విషయాలకు వస్తే లీక్ వివరాలు మరియు కాలక్రమం. మే 7, 2026న గెస్ట్ పేపర్లోని ప్రశ్నలు అసలు ప్రశ్నలతో సరిపోతున్నాయని ఫిర్యాదు వచ్చింది. మే 12 నాటికి ప్రభుత్వం లీకేజీని ధృవీకరించి పరీక్షను రద్దు చేసింది. ఈ లీక్ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఆ తర్వాత హర్యానా, రాజస్థాన్, కేరళ, బీహార్, జమ్మూ కాశ్మీర్ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించిందని తెలిసింది. ఇక లీక్ అయిన గెస్ట్ పేపర్లోని 120, 140 ప్రశ్నలు అసలు పేపర్తో మ్యాచ్ అయ్యాయి. అందులో ఎక్కువగా కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టుల ప్రశ్నలే ఉన్నాయి. ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత వహించింది. పరీక్షల మాఫియాపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించింది. ఈ ముఠా మొత్తాన్ని ఛేదించడానికి, భాగస్వామ్యులైన అందరినీ గుర్తించడానికి కేసును సిబిఐకి అప్పగించింది. కొత్తగా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే పాత పరీక్ష కేంద్రాలే యథాతథంగా ఉంటాయని,
ప్రకటించింది. 2027 నుంచి CBT మోడ్ని కూడా మార్చింది. ఇక నుంచి కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. రాధాకృష్ణన్ కమిటీ సూచించిన NTA సంస్కరణలను అమలు చేయనుంది. ఇక NTA వ్యవస్థను బలోపేతం చేయడం, సైబర్ సెక్యూరిటీ మరియు కమాండ్ చైన్ ని పటిష్టం చేయడం, ఇతర సంబంధిత సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. మే 21, 2026 పార్లమెంటరీ విద్యా స్టాండింగ్ కమిటీ NTS చైర్మన్ మరియు విద్యాశాఖ కార్యదర్శిని పిలిపించి లీకేజీ మరియు NTA సంస్కరణలపై విచారించింది. ఇక్కడ మొత్తం జరిగిన వ్యవహారం మొత్తం NTA కేంద్రంగా జరిగింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచారం వ్యక్తం చేశారు. తప్పు జరిగిందని చెప్పారు, కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకున్నారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయించారు, రిజల్ట్ ఇచ్చారు. కౌన్సిలింగ్ కోసం ఇంత ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. ఇంత జరుగుతున్నా NTAని ప్రశ్నించకుండా, ఆ చైర్మన్ ని సస్పెండ్ చేయమని అడగకుండా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ని మాత్రమే రాజీనామా చేయమని అడుగుతున్నారంటే దీని వెనక ఉన్న కుట్రేంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఏం అర్థమైంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.